రైతు భరోసా వస్తుందా? రాలే. రైతు భరోసా రాలే. ఎన్ని ఎకరాలు ఉంది నీకు? నాకు 3 ఎకరాలు. 3 ఎకరాలు 45,000. అంతకుముందు 7,500 మొత్తం 50 ఎక్కడ వచ్చేది పడాయి. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇక నేను అలానే మళ్ళీ ఇంకోటి ఎప్పుడు మా ఇజ్జత్ పోతుంది మా అరగడంలో. నువ్వు కాంగ్రెస్ పార్టీనా? అరగడం ఇజ్జత్ పోతుంది. 16 ఓట్లున్న దాన్ని 360 తీసుకుపోయినా కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు మరి ఎన్ని పడతలేవు ఎట్లా? మన గోపాల్ ఉండగా రాజగోపాల్. రాజగోపాల్ గెలిపించినావా? అబ్బా మరి ఇప్పుడు రైతు భరోసా రావట్లేదు. వస్తలేడు వీళ్ళకి వస్తలేడు. మా ఇజ్జత్ పోతుంది. మీ ఇజ్జత్ పోయే కాడికే అయింది కథ. ఇట్లా ఇజ్జత్ పోగొట్టుకుంటే ఎట్లా మరి? వీళ్ళు పోయాము ఆడ ఏనో అసామిల్లో కొట్లాడుతున్నా తమ్మి అది ఇది అంటాడు. కానీ మరి మీ నాయకులు వీళ్ళు తిరిగే పరిస్థితులు ఉన్నాయా? లేదు లేదు. ఒక్కడ కూడా ఇంతవరకు రాలే. మరి ఎట్లా ఇప్పుడు బోనస్? ఈ బోనస్ లేదు ఒక్కడ కూడా ఇంత ఒక్కడు కూడా లేదు. ఈ వీళ్ళకు 500 రూపాయల గ్యాస్ వస్తుందా? అది కూడా వస్తలేదు. అది కూడా వస్తలేదు. ఏం మరి మీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసినట్టు మరి? అదే వచ్చింది. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళో పోతే తిడుతురు. సంవత్సరం అవుతుంది. మీరు ఇది చేస్తారు కదా, ఆడోళ్ళ బస్సులు ఉన్నాయి కదా అంటే, ఏమో బస్సు మొన్న ఎక్కితే 5 పోతే ఏమో వెనక సీట్లో కూర్చోబెట్టారు నాయన అని ఇది అది చెప్పిన. మరి సర్పంచ్ ఓట్లకు పోయి ఓట్లు అడిగే పరిస్థితి ఉందా మీకు ఊళ్ళల్లో? కొట్టేట్టుగా కాంగ్రెస్ వాళ్ళని కొట్టేటట్టున్నారా మిమ్మల్ని? మరి ఎట్లనే మరి రేవంత్ రెడ్డి ఇత్తా దేవుళ్ళ మీద ఒట్టు అది అంటాడు. మీ ముఖ్యమంత్రిని చేసిరు మీరే కాంగ్రెస్. ఎట్లా ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యే వస్తలేదు కాబట్టి ఎట్లాగో 4 ఏళ్ళు అదే ఉంటుంది. ఇప్పుడు సర్పంచ్లు వస్తున్నాయి కాబట్టి సర్పంచ్ని మూవ్ చేస్తలేడు. ఎందుకు అసలు సర్పంచ్ నోటిఫికేషన్ ఎందుకు ఇస్తలేడు అంటూ? బీసీలకు రావాలని. ఓకే సరే, మొత్తానికి అయితే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి రైతులకు. ఇట్లా రైతులు చాలా ఇబ్బందులు.